కన్న తండ్రి అంటే దైవంతో సమానం. కానీ ఆ కొడుకుల దృష్టిలో మాత్రం తండ్రి అంటే 3 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బు. ఆ డబ్బు కోసం మనిషి ఎంతగా దిగజారిపోతున్నాడో చెప్పడానికి నేను చెప్తున్నటువంటి ఈ ఘటన నిదర్శనం. ఆస్తి కోసం అడగటం చూశాం, గొడవ పట్టడం చూశాం. కానీ పక్కా ప్లాన్ ప్రకారం తండ్రి మెడకే పామును చుట్టేసి కాటు వేయించి చంపటం నిజంగా ఇది వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. తిరువళ్ళూరు జిల్లా పోతత్తూరుపేటలో గణేశన్ అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 22న ఆయన ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో పాము కాటుకు గురై చనిపోయారని అందరూ భావించారు. కన్నీరు మున్నీరైన కొడుకులను చూసి జనం అయ్యో పాపం అని చెప్పి, తండ్రి పోయాడో ఆ కొడుకులు ఎంత బాధలో ఉన్నారని చెప్పి అందరూ కూడా జాలిపడ్డారు. పోలీసులు కూడా ఇది సాధారణ మరణమే అని కేసు మూసేశారు. కానీ అసలు నిజం బయటపడటానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ కొడుకులు ఎంత దారుణమైనటువంటి ఆలోచన చేసి తండ్రిని పాము కాటు వేయించి మరీ చంపారంటే ఎంత దుర్మార్గులు అన్నది అర్థమవుతుంది. గణేశన్ పేరు మీద ఏకంగా 3 కోట్ల రూపాయల విలువైన బీమా పాలసీలు ఉన్నాయండి. ఆయన చనిపోయిన కొన్ని రోజులకే కొడుకులు మోహన్ రాజా, హరిహరన్ ఆ డబ్బు కోసం కంపెనీ దగ్గరికి వెళ్ళారు. అయితే అంత పెద్ద మొత్తం ఇచ్చే ముందు ఎంక్వైరీ చేస్తారు కదా ఎవరైనా సరే. బీమా డబ్బులు ఇవ్వాలి అంటే అతను ఏ విధంగా చనిపోయాడు, దానికి కారణం ఏంటి, చనిపోవటానికి వేరే కోణాల్లో ఏమైనా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నటువంటి బీమా డబ్బులు కాబట్టి. ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సమయంలో అనుమానం వచ్చిన వాళ్ళకి ఐజీ అస్రా గార్గ్ పర్యవేక్షణలో పోలీసులు వాళ్ళకి నిజం తెలిసింది, ఫిర్యాదు చేశారు. తవ్విన కొద్దీ నిజాలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అయిపోయారు అక్కడ అధికారులే. పోలీసులు దర్యాప్తులు తేలింది ఏంటంటే తండ్రి మీద ఉన్న ప్రేమ కంటే ఆయన మరణం తర్వాత వచ్చే 3 కోట్ల డబ్బు ఆయన ప్రభుత్వ ఉద్యోగం మీదనే కొడుకులకి కనబడింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండాలని వాళ్ళు ఒక పాము పట్టే వ్యక్తి దగ్గర విషపూరితమైనటువంటి పామును కొనుగోలు చేశారండి. పాములు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి ఒక విషపూరితమైనటువంటి పాము ఇట్లా కాటేస్తే చచ్చిపోవాలి, అలాంటి పాము ఇవ్వండి అని చెప్పి అతని దగ్గర నుంచి తీసుకున్నారు. అక్టోబర్ 21న రాత్రి తండ్రి గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో కొడుకులిద్దరూ తమ స్నేహితులతో కలిసి ఆ పాముని తండ్రి మెడపై వదిలారండి. అది కరిచేలా చేశారు. ఆయన స్పాట్ ప్రాణాలు పోయాయి. ఎట్టకేలకు వాళ్ళు అనుకున్నది జరిగింది, కాటేసింది. అదేదో సహజంగా జరిగిన ప్రమాదంలా మొత్తం కదలేశారు. ఆయన పాము కాటుతో స్పాట్లో చనిపోయాడు. చూసారా, డబ్బు మీద ఆశతో కన్న తండ్రిని కాటేయించిన ఆ కొడుకుల కిరాతకాన్ని విని పోలీసులు కూడా షాక్ అయిపోయారు.